దేవుని స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘ బిడ్డలకు గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని మహాకృప చేత గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు మన సంఘములను మన కుటుంబములను మరి ఎంతగానో కాసి కాపాడి కరుణించి రక్షించిన దేవాతి దేవుడైన మరి యేసుక్రీస్తు వారికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారండి. మరి గతించిన వారం అంతటిలో మరి మీరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క మహాకృప చేత గతించిన వారం అంతా నేను, నా భార్య, నా 5 బిడ్డలు మరి మీ కొరకు మీ కుటుంబముల కొరకు బహుభారము కలిగి ప్రార్థన చేశాం. మీరు క్షేమంగా ఉండాలని, అనుదిన ఆహారం, వస్త్రాలు, శాంతి, సమాధానములు, నెమ్మదిని మీకు ప్రభు దయచేయాలని మరి గతించిన వారం ఎంతో భారముతో ప్రార్థన చేశాం. మరి దేవుని మహాకృప చేత తిరిగి మరలా ఈ ఆదివారపు దినమున ఈ లైవ్ ఆరాధన కార్యక్రమం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన మరి మహాకృప కరుణా కటాక్షం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి నేను ముందుగా మరి ప్రోగ్రామ్ గురించి మీకు తెలియజేసిన తర్వాత ప్రార్థనతో మరి ప్రార్థన చేసుకుందాం. మరి ముందుగా ప్రారంభ ప్రార్థన మరి స్థానిక సంఘ కాపరిగా మరి నేను చేస్తాను. మరి తరువాత మన గ్రేస్ సిస్టర్స్ నుంచి 3వ కుమార్తె రూతు గ్రేస్ చక్కని మృదు మధురమైన ఒక పాటను వినిపించి మరి ఆ బిడ్డే మరి కీర్తన గ్రంథము నుంచి 105వ కీర్తన 1 నుంచి 9 వచనముల వరకు చదివి వినిపిస్తారు. తర్వాత నేటి మన ఆరాధన కార్యక్రమము వాక్య ఫలింపు కొరకు మన దివిలి, పిఠాపురం, కొండవారం సంఘ బిడ్డలు క్షమాభివృద్ధి కోసం మరియు మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులు వారందరికీ ఆశీర్వాదములు కలుగునట్లుగా మరి దైవజనులు రెవరెండ్ పాస్టర్ విఏ గ్రేసురాజు గారు ప్రార్థనలు నడిపిస్తారు. తరువాత మరి నేను కొద్ది నిమిషాలు మరి మీతో దేవుని యొక్క వాక్యం పంచుకుని మరి నేటి మన ఆరాధన కార్యక్రమం మరి ముగించుకుంటాం. కనుక మరి దయచేసి మరి టీవీల దగ్గర మరి సెల్ ఫోన్ల దగ్గర మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్న ఈ ఆరాధనలో ఏకోపిస్తున్న వారు మీ అందరికీ నా వందనాలు. మరి మీరందరూ కూడా మరి మధ్యాహ్నం 12 గంటలు లైవ్ ఆరాధనకు సిద్ధముగా ఉన్నారని మరి నేను తలుస్తున్నాను. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి కళ్ళు మూసుకుని మరి ప్రార్థనతో నేటి మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకును కారణభూతుడా పరమ తండ్రి యేసయ్య, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ బిడ్డలను, నాయన యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది కుటుంబాల్లో, అనేక ప్రాంతాల్లో అనేకమైన శోధన సమస్యలు కలిగినప్పటికీ నన్ను, నా సంఘ బిడ్డలను మీరెంతో క్షేమముగా ఉంచినందుకు వందనాలు. మా ఊరిని మరి ఇతర దేశములలో ఉన్నవారు, ఇతర ప్రాంతంలో ఉన్నవారు ఎవరైతే శోధన సమస్యలతో ఉన్నారో వారందరికీ కూడా మీ దీవెన, మీ శాంతి, సమాధానం కలగాలని
మరి ఆదివారం మరొకసారి ప్రార్థనలు చేస్తున్నాం. మరి నేటి మా లైవ్ ఆరాధన కార్యక్రమం ద్వారా మరి ఆరాధనలో పాల్గొంటున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరి కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నాయకులుగా అధ్యక్షులుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఒక పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
చలన ఉన్నది నీ నీడ ఉన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది ఈ దినమున దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యం 105వ కీర్తన 1 నుండి 9 వచనములు చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనిడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం అందరి వెనుకల్లో దేవుడు దీవించిన గాక. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. రెవరెండ్ విజయ గ్రేస్ రాజు గారు మనలను ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. అందరూ సెలవు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధుడు దయగల మా యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థన ప్రారంభంతోటి ప్రభువా నేను గణపరుస్తున్న దీవించండి. అలానే ప్రభు చక్కని పాట ద్వారా నీ నామం గణపరుచున్న ప్రభువా. అలానే ప్రభువా ఈ ప్రార్థన కూడా మీరు ఆలకించండి ప్రభువా. తగిన జవాబు మాకు తొందరగా ఇచ్చింది ప్రభువా. అలాగే ప్రభువా అతి మంచి సమయంలోకి మేము వెళ్తుండగా ప్రభువా, వాక్యంలోకి మేము వెళ్తుండగా ప్రభువా, ఎవరైతే లైవ్ లో ప్రేక్షకులు వీక్షకులు ఎవరైతే చూస్తున్నారో, అలాగే సంఘ బిడ్డలు చూస్తున్నారో వారందరికీ నీ ప్రభువా నీ వాక్యం ద్వారా మాట్లాడమన్నాడు ఇచ్చిన ప్రభువా. వాక్యము ఎంతగానో విలువైనది, అమూల్యమైనది అంటున్నావు ప్రభువా. అమూల్యమైన మాటలు మేము విని ప్రభువా మా జీవితాన్ని ప్రభువా మేము సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభువా మాకు సహాయం దాయించండి. దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ కరోనా వైరస్ గురించి ప్రభువా అతి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న దీవించండి. ఎవరైతే ప్రభువా ఈ వ్యాధి ద్వారా ప్రభువా ఎంతగానో బాధపడుతున్న వారికి ప్రభువా నీ మెండెడ్ దీవులు ఆశలు వారిపై కుమ్మరించండి ప్రభువా. అలాగే ప్రభువా దీవించండి ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించండి. ఈ లైవ్ లో చూస్తున్న వారికి ప్రభువా ఏమైనా సమస్యలు, ఇబ్బందులు, లోటులు, కొదువులు ఉంటే ప్రభువా అవన్నీ తీసి ప్రభువా నీ మెండెడ్ దీవులు ఆశోదాలు ప్రభువా ప్రేక్షకులు వీక్షకులకు అలాగే ప్రభువా సంఘస్థులకు విశ్వాసులకు ప్రభువా నువ్వు దయచేసి నమ్ముతూ ఈ ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన వార్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్. 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 దేవుని స్తోత్రం. మరొకసారి దేవాతి దేవుడైన మరి యేసుక్రీస్తు వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగనే మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవాతి దేవుడును ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారు మరి ఆదివారం మనకిచ్చిన మరి లైవ్ ఆరాధన కార్యక్రమంలో కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి నేటి మన యొక్క ధ్యాన అంశము జ్ఞాపకము చేసుకొనుడి. మరి మన ప్రియ బిడ్డ గ్రేస్ సిస్టర్స్ నుంచి మరి మూడవ బిడ్డ రూతు గ్రేస్ చదివినిపించిన వాక్య భాగంలో నుండి మరి ఈ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం.
నేటి మన ధ్యానాంశము జ్ఞాపకం చేసుకొనుడి. మరి అంశములకు మూలవాక్యం కీర్తన గ్రంథము నుంచి మరి 105వ కీర్తన 5వ వచనములో నుండి మరి మనం చదువుతున్నాం. మరి మధ్యలో ఉంది ఆ వాక్య భాగం. మరి ఆ వాక్య భాగం ఏంటో నేనే మీకు చదివి వినిపిస్తాను. మరి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మరి రిఫరెన్సులు మీరు కూడా తీసి మరి నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయో లేవో మరి ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరి నేటి మన మూల వాక్యం ఏంటనగా మరి కీర్తన గ్రంథము నుంచి 105వ కీర్తన 5వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాను. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితములలో చేసిన, మన కుటుంబాల్లో చేసిన ఆశ్చర్య కార్యములు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఈ కడవర దినాలలో, అంచె దినములలో, ఈ లాక్డౌన్ దినములలో ఒకవేళ మన సంఘ బిడ్డలు గాని లేక మన వాక్యమును లైవ్ లో వింటున్న వారు గాని దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేశాడు, ఆయన నాకు ఏ మేలులు చేశాడు అని ఒకవేళ అనుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులు బట్టి, నెలలు బట్టి మరి పనులు లేవు, వ్యాపారాలు లేవు. చాలా మంది కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, సరైన భోజనం లేక బాధపడుతున్న వారు ఉంటున్నారు. అలాంటి వారు ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు మాకేమి కార్యములు చేశారు అని ఒకవేళ వారు తలంచవచ్చు. ఒకవేళ మన సంఘ బిడ్డలుగా మనము కూడా ఒకవేళ ఎలాంటి తలంపులు తలంచుచున్నాం, ఎలాంటి ఆలోచనలో ఉన్నాం. మరి దేవుడు మందిరాలకు వెళ్ళకుండా అవకాశం లేదు, మా కుటుంబాలు కూడా చాలా భారభరితంగా ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం ఆర్థికంగాను అని ఒకవేళ బాధపడుతున్నారేమో. దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులు లేక వారములు, నెలల బట్టి మీరు పొందుచున్న ఈ కష్టములను బట్టి ఒకవేళ దేవునిలో దిగజారి ఉన్నారా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన గ్రంథము నుంచి 105వ కీర్తన 5వ వచనములో నుంచి నీతోను నాతోను ఆయన సూటిగా మాట్లాడుచున్న మాటలు ఇవి. మరి ఒకవేళ నేడు అనే దినమున నీవు శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టములో ఉన్నా, లోటులో ఉన్నా, కొదువులో ఉన్నా, మరి నేను మీకు తెలియజేసే ఒక చక్కని మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి బలమైన వాక్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గత కాలములో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమండి, జ్ఞాపకం చేసుకుంటారా? ఈరోజు నేడు అనే దినమున ఉన్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, శోధన, వేదన, బలహీనతలను, ఆర్థిక ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోవడం కాదు. నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యములు చేశాడు, ఎన్ని అద్భుత కార్యములు చేశాడు, ఎన్ని బలమైన కార్యములు చేశాడు, అవి జ్ఞాపకం చేసుకోవాలి మన ఈ రోజున. మరి లాక్డౌన్ పూర్తయ్యే వరకు నీవు నేను పోషింపబడాలంటే దేవుడు గత జీవితంలో, గత కాలంలో ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేయాలి. అర్థమైందండి? మర్చిపోకండి మాట. ఒకవేళ నేటి ఆదివారం నాటికి
నీ విశ్వాసములో సన్నగిల్లేవేమో, నీ భక్తిలో సన్నగిల్లేవేమో, నీ ప్రార్థన జీవితంలో సన్నగిల్లేవేమో, నిరుత్సాహపడుతున్నవేమో సహోదరి సహోదరుడా. ఇదిగో మరి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు కనుక గత కాలములో ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు, ఎలాంటి అద్భుత కార్యాలు, ఎలాంటి స్వస్థత కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించారో ఈ ఆదివారం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు జ్ఞాపకం చేసుకున్న ద్వారా మరలా నీ విశ్వాసంలో నువ్వు బలపడగలవు, నీ భక్తిలో నువ్వు బలపడగలవు, నీ ప్రార్థన జీవితంలో బలపడగలవు. ఈ క్షణమందిని మరలా ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడం ప్రారంభించగలడు. ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, మరి ఆదివారం నమ్ముదాం. మరలా ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసేలాగా మరి మనం నమ్ముదాం. చూద్దాం కొన్ని మాటలను మనం మరి సమయంలో ఇంకా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథము నుంచే మరి కీర్తన గ్రంథము 105వ కీర్తన 6వ వచనం ఆఖరి లైన్ లో ఒక చక్కని మాట ఉంది. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటు తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నీ క్రియలను బట్టి నా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కనుక మన క్రియలు మంచివిగా ఉన్నట్లయితే, మనము మంచి విశ్వాసములో భక్తిలో మనం ఉన్నట్లయితే, ఇదిగో ఆయన మనకు మంచి జరిగిస్తాడు. ఆయన నోటు తీర్పులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన తీర్పులు న్యాయమైనవి, ఆయన తీర్పులు నీతి గలవి. ఆయన నీ జీవితంలో నా జీవితంలో మంచి తీర్పునే తీర్చాడు. కాబట్టి నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాం. మన క్రియలను బట్టి చూస్తే, మన పాప జీవితమును బట్టి చూస్తే, మన పాప బ్రతుకును బట్టి చూస్తే, ఇదిగో మరి మనం ఈ రోజున ఈ భూమి మీద ఉండలేం. కానీ ఆయన తీర్పులు న్యాయమైనవి, నోటి తీర్పులు నీతి గలవి, యథార్థము గలవి. కాబట్టి ఇదిగో మరి మనం ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాం. కనుక ఒకసారి ఆయన నీ ఎడల నా ఎడల జరిగించిన ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకుందాం. మరి రెండవ మాటలోనికి మనం వెళ్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట చదువుదాం. యెహోవాను స్తుతించుడి. క్షమించండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ప్రియులారా, రెండవ మాటగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. చెప్పండి, మన దేవుని నామం ఎలాంటిదండి? ఘనమైనది. ఆయన నామము ఘనమైనది కాబట్టే నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఘనమైన కార్యములు చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. మరి లాక్డౌన్లు ముందు రోజుల్లో మన జీవితంలో ఆయన ఎలాంటి ఘన కార్యములు చేశాడండి, ఎలాంటి అద్భుత కార్యములు చేశాడండి, ఎలాంటి బలమైన కార్యాలు మన జీవితంలో చేశారు. మరి అలాంటి దేవుడు మరి లాక్డౌన్ దినాల్లో ఆయన మనకు చేయడా? రెండో మాటలో ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమును తెచ్చుకోవాలి. ఏం బిడ్డలారా, నీవు నేను కూడా ఘనహీనులమైనటువంటి మనకు
ఆయన నామమును బట్టి, ఆయన నామం ఘనమైనది కాబట్టి మరి నిన్ను నన్ను కూడా ఘనులుగా నిలబెట్టాడు. చూడండి, మరి దినమున మన క్రైస్తవ బిడ్డల్లో చాలా మందిని ఘనులుగా దేవుడు చేశాడు కాబట్టి పేదలైన వారికి, కష్టములలో ఆహారం లేక బాధపడుతున్న వారికి మన క్రైస్తవ బిడ్డలు, దైవ సేవకులు, చాలా మంది విశ్వాసులు మరి అందరికో ఎంతో సహాయం చేశారు. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మరి ఆయన నామం ఘనమైనది కాబట్టే కదా మరి నిన్ను అంత ఘనమైన బిడ్డగా చేశాడు. మరి నిన్ను ఇతరులకు సహాయం చేసే బిడ్డగా చేశాడు. ఒకవేళ నన్ను చేయలేదండి, మరి నేను ఇంకా ఒకరి దగ్గర నేను పుచ్చుకునే స్థితిలో ఉన్నానండి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఆయన ఆశ్చర్య కార్యములను మర్చిపోకు. ఆయన నామము ఘనమైనదని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను కూడా ఘనమైన బిడ్డగా వాడుకుంటాడు. నిన్ను పుచ్చుకునే బిడ్డగా కాకుండా ఇచ్చే బిడ్డగా ఆయన నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఇక 3వ మాటలోకి వెళ్దాం. మరి యెషయా గ్రంథములో నుంచే 46వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఘనమైన కార్యములు చేశాడు. మరి 3వ మాట ఏంటంటే పూర్వమున జరిగించిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. సహోదరి సహోదరుడా, గతములో నీ జీవితములో పూర్వమునంటే నేడు అనే దినము కాక మరి గత కాలములో, గత జీవితములో దేవుడు నీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, ఎలాంటి స్వస్థతలు ఇచ్చాడు, ఏ రీతిగా నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించాడు, ఏ రీతిగా నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాడైనా, ఏ రీతిగా నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ స్థితి నా స్థితి ఎలాంటిది? మన స్థితి పెంట కుప్ప లాంటిది. ఎలాంటిదండి? పెంట కుప్ప లాంటి స్థితి మనది. యెషయా గ్రంథకర్త అంటాడు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మరి నీ బ్రతుకు నా బ్రతుకు కూడా పెంట కుప్పల లాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను పైకి లేవనెత్తిన స్థితిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, పూర్వము జరిగించిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని బిడ్డలారా, పూర్వ దినాలలో నీ జీవితంలో అనగా ప్రభువును నమ్ముకున్న తొలిత దినములలో ఎలాంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రభువు యేసుక్రీస్తు వారు నీ జీవితంలో చేశారో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇక 4వ మాటలోకి వెళ్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చినప్పుడు దేవుడు వారికి ఎలాంటి వాగ్దానములు ఇచ్చినాడో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటావా? ఐగుప్తు దేశములో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎలాంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆకలితో అలమటించి ఎన్ని శ్రమలు పడ్డారండి. మరి మీకు తెలీదా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో అన్ని శ్రమలు పడినప్పుడు, అన్ని బాధలు పడినప్పుడు, శ్రమలు వారు తట్టుకోలేక, బాధలు వారు తట్టుకోలేక వారు కష్టకాలమందు
యెహోవాకు మొరపెట్టారు. దేవుని స్తోత్రం. ఏ కాలం అండి? కష్టకాలం, కష్టకాలం, ఇబ్బందుల కాలం, ఆర్థిక సమస్యల కాలంలో, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. వారి విశ్వాసాన్ని బట్టి, వారిలో కలిగిన మార్పును బట్టి, వారిలో కలిగిన ప్రార్థన జీవితమును బట్టి దేవుడు వారికి చేస్తున్న నిబంధన ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపించెదను. ఆమె చూసారా, ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. సహోదరి సహోదరుడా, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు కష్టములలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి పరిస్థితులు మార్చివేస్తాడు. ఈ రోజున, ఈ దినమున మరి నీవు నేను కూడా ఆ దేవాతి దేవుడిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మార్చడా? మరి నిన్ను నన్ను కూడా ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి నడిపించినట్లుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వాదములలోనికి నడిపించడా? నడిపించడండి, నడిపిస్తాడే. ఆమె ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమె ఆయన ఎల్లప్పుడూ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్న మరి దేవుడు కనుక, మరి దేవుని బిడ్డలారా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన మరి మీతో చేస్తున్న నిబంధన, మరి నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పుడు దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన బట్టి దేవుడు కూడా నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మరి వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. దేవుని బిడ్డ, జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరుడా, 5వ మాటలో ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకు నాకు ఏం చెప్పాడండి? ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక మాట చెప్తాడు. మరి ఇదిగో, మరి నా జీవితంలో కూడా ఒక మాట చెప్పాడు. 1985వ సంవత్సరం మార్చి నెలలో నేను దేవుని సేవకు పిలువబడ్డాను. 34 సంవత్సరముల క్రితం దేవుని సేవకు పిలువబడినప్పుడు ప్రభువును ఒక మాట అడిగా, ప్రభా, నేను మంచి మరి చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకుంటే మరి నన్ను నీ సేవకు పిలిచావు ప్రభా, నా బ్రతుకు తెరువు ఏంటి నాయనా, నేను ఎలా బ్రతకాలి ఏంటని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మీ అందరికీ తెలిసిన మాటే. అక్కడ ఏముందో తెలుసా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం. ఇదిగో, మరి దేవుడు నాతో పలికిన మాట ఇది, ప్రభు నాతో పలికిన మాట ఇది. ఆ 85వ సంవత్సరం మార్చి నెలలో ప్రభు ఈ మాట పలికిన నాటి నుంచి నేను ధైర్యం తెచ్చుకుని, మరి ఏ సహాయం లేకపోయినా, మరి ఎటువంటి సహాయం మరి స్వదేశ విదేశాల నుంచి లేకపోయినా, మరి విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తున్నాను. ఆ వాక్యంను బట్టి, దేవుడు నాతో పలికిన ఆ మాటను బట్టి, మరి దేవుని సందులో నేను కనిపెట్టుచుంటుండగా పిల్లరా, నేటి వరకు కూడా ఏ లోటు లేకుండా, ఏ కొదువు లేకుండా, ఇదిగో కొదువు వస్తుందనగానే అలనాడు ఏలియాకు కాకులతో ఆహారము పంపించినట్లుగా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక కార్యము చేసి, మరి ఏదో ఒక అద్భుతం చేసి ఆయన నన్ను, నా భార్య బిడ్డలను పోషిస్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా. మరి ఇక్కడ 5వ మాటలో మనం చూస్తుంది ఏంటండి? ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది.
మరి నాతో ఎలాగైతే ఒక మాట చెప్పాడో, ప్రభువుని నమ్ముకున్న నీతో కూడా ఆయన ఏదో మాట చెప్పే ఉంటాడు, ఏదో వాక్యాన్ని నీకు ఆయన ఇచ్చే ఉంటాడు, వాగ్దానం చేసి ఉంటాడు. ఆ మాటను ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. కష్టాలున్నాయి, బాధలున్నాయి, లోటులున్నాయి, కొదులున్నాయి, వ్యాధులున్నాయని బాధపడొద్దు. కానీ ఇలాంటి కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో పిల్లరా, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను దినదినము జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతిరోజు లేచిన వెంటనే దేవుడు నాకు ఇచ్చిన మాటను నాకు ఉదయకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను, ధైర్యం పొందుకుంటాను. దేవుని స్తోత్రం. నిజమే, దేవుడు నీతో పలికిన మాట కూడా జ్ఞాపకం చేసుకో. మరి 6వ మాటను మనం చదువుదాం పిల్లరా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆయన శరీరమును ఆయన రక్తము ద్వారా ఆయనను జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నలుగు కొట్టబడిన శరీరమును బట్టి, ఆయన సిందించిన రక్తమును బట్టి నీ యొక్క, నా యొక్క, మన అందరి యొక్క పాపములు విమోచింపబడినవి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇదిగో ఇంకా నీవు మార్పు చెందకపోతే, ప్రభువైన యేసుక్రీస్తులో బలమైన బిడ్డగా ఉండకపోతే, ఒకసారి ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన శరీరమును ఏ రీతిగా నలుగు కొట్టుకున్నాడో, ఆయన సిలువలో రక్తమును ఏ రీతిగా సిందింపజేసి ఉన్నాడో, వాటిని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే నీవు మార్పు లేని నీ జీవితం, మార్పు లేని నీ బ్రతుకంతా కూడా మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఇక 7వ మాటలోకి వెళ్ళిపోదాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. చూడండి, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. పూర్వం, ఇప్పుడైతే నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, గాని గతంలో ప్రభు అంటే మనకు తెలియనప్పుడు మనం ఆయనకి ఎలా ఉన్నామంటే దూరంగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. అదొకసారి జ్ఞాపకం చేసుకోండి. దూరస్తులుగా ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఇప్పుడు మనలను ఆయనకు దగ్గరగా చేశాడు, ఆయనకు సమీపస్తులుగా మనం చేసి ఉన్నాడు. కాబట్టి దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మరి నీకు నాకు ఎవరు లేరు అని బాధపడొద్దు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మరి కీర్తనకారుడు 23:4 ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. ప్రియులరా, పూర్వపు దినాలు దేవునికి మనం దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆయన నమ్ముకొనుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా మనము ప్రభువుకు దగ్గరగా ఉన్నాము. కనుక ఏ గాఢాంధకారపు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అపాయములు వచ్చినా మనకి ఎలాంటి భయం కూడా లేదు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పూర్వం అయితే క్రీస్తుకు మనం దూరస్తులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆయనకు దగ్గరగా ఉన్నాం, ఆయన మనతో ఉన్నాడు,
మనం ఆయనతో ఉన్నాము కనుక ప్రియులారా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీవు నేను కూడా ఆయన మనకు దగ్గరకు ఉన్నాడు, ఇప్పుడు సమీపస్తుడుగా ఉన్నాడు కనుక నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ లోటు వచ్చినా, ఏ కొదువు వచ్చినా ఆయనతో చెప్పుకుంటే ఆయన మనకు సహాయం చేస్తారు. ఆమేన్. మరి ఇక 8వ విషయంలోకి వెళ్దాం, మాటలోకి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. పౌలను నేను స్వహస్తముతో నా బంధనములు వాయించున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. ప్రియులారా, 8వ మాటలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏం చెప్తుండంటే, సేవకునికి కలిగిన బంధకాలు. ఎవరికి కలిగిన బంధకాలండి? సేవకునికి. చాలా మంది అనుకుంటారు సేవకులకి కష్టాలు రావడం ఏంటి, సేవకులకు బంధకాలు రావడం ఏంటి, సేవకులకు శ్రమలు రావడం ఏంటి, సేవకులకు కొదువులు రావడం ఏంటి? వస్తాయి. ఇదిగో పౌలు గారు చెప్తున్నారు, నాకు వచ్చిన బంధకాలు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి సేవకులు కూడా బంధకాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, కష్టములు వస్తుంటాయి. అలాంటి వాటిని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, పేతురు బంధకాలతో ఉన్నప్పుడు సంఘం విడిచిపెట్టిందా? పేతురు గారిని ప్రార్థన చేయలేదా? సేవకుని కలిగిన బంధకాలు, సేవకుని కలిగిన కష్టాలు, వాటిలో సంఘం ఏకీభవించి ప్రార్థించారు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీ సంఘ కాపరిగా మరి నా జీవితంలో కూడా శ్రమలు రావచ్చు, కష్టములు రావచ్చు, బాధలు రావచ్చు, వ్యాధులు రావచ్చు. అలాంటి సమయంలో కష్టాలతో ఉన్న పాస్టర్ గారు మనకెందుకులే, శ్రమలతో ఉన్న పాస్టర్ గారు మనకెందుకులే, మరి వ్యాధులతో ఉన్న పాస్టర్ గారు మనకెందుకులే అనుకోకూడదు. సేవకునికి బంధకములు వచ్చినప్పుడు సంఘం ప్రార్థన చేయాలి. ఇదిగో పేతురు గారి కోసం సంఘమంతా ప్రార్థించింది. మరి సేవకుడికి బంధకాలు విడుదల పొందాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుడి. దైవజనుడు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డలు దైవజనుల కొరకు ప్రార్థన చేయడం జ్ఞాపకం చేసుకోండి. ఇక 9వ మాటలోకి వెళ్ళిపోదాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, 9వ మాటలు ఏంటంటే, గొప్ప పోరాటము సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రతి క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టములు వస్తాయి. వాటిని ప్రార్థనతో పోరాడాలి. మనం క్రైస్తవునికి వచ్చే ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి లోటు కూడా మనం ప్రార్థనతో మనం వాటిని సాధించాలని బైబిల్ చెప్తుంది. మరి పూర్వ దినాలు, మరి నీ జీవితంలో ఎలాంటి కష్టములు ఉన్నా, లేకపోతే నేడు అనే దినములో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. ఇక మరి ఆఖరి మాట, 10వ మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీరును వారితో కూడా బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, ఆఖరి మాట, నేటి దినములో మనకు కావలసిన మాట ఇది. మరి 10వ మాటలో రాయబడిన విలువైన మాట,
చక్కని మాట ఏమిటంటే బంధకములలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోవాలి. ఇదిగో మరి ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల చాలా మంది బంధకాలు, వ్యాధులతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, అన్నవస్త్రములు లేక, శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్న వారు ఉన్నారు. పిల్లరా, బాగున్న నీవు నేను కూడా మన దివిలి, పిఠాపురం, కొండవారం సంఘ బిడ్డలు మరియు మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులందరికీ నేను ఇచ్చేటువంటి గొప్ప మాట ఏమిటంటే పిల్లరా, ఇదిగో మరి బంధకాల్లో ఎవరైతే ఉన్నారో మీ ఊరిలో గాని, మీ వీధిలో గాని, మీ కుటుంబంలో గాని మరి ఎవరైనా బంధకాలు అంటే ఆర్థిక ఇబ్బందులు, ఆహారం లేని, మరి ఇక రోగాలు, సమస్యలతో ఉంటే అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్నాము కనుక పిల్లరా, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి, సహోదరుడా, మరి 10 పాయింట్ల ద్వారా దేవుల్లో నువ్వు బలపడాలని మరి లోతుగా వెళ్లకుండా క్లుప్తంగానే మీతో పంచుకున్నాను. ఎందుకంటే మన ప్రోగ్రాం అంతా మన కలిపి, లైవ్ ప్రోగ్రాం అంతా కలిపి గంట ప్రోగ్రామే. మరి అరగంటకు మించి వాక్యం ముందుకు వెళ్ళకూడదు, టైం సాలదు కనుక మరి కొద్దిగానే క్లుప్తంగానే మరి మీతో జ్ఞానం చేశాను ఈ వాక్యం. మీరు ఇంకా లోతుగా ఈ వాక్యం నేర్చుకున్నట్లుగా మరి మీకు రెఫరెన్స్లు చెప్పాను కనుక మీలో కొంతమంది రాసుకున్నారని నాకు తెలుసు. కాబట్టి మరి ఆ రిఫరెన్స్లు మరలా చదివి మరలాది వారం వరకు ఈ రిఫరెన్స్లన్నీ, వాక్యములన్నీ కూడా మరలా చదివి నెమరు వేసుకోండి. దేవుల్లో బలపరచబడండి. మరి బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, వ్యాధులు వచ్చాయని, లోట్లు వచ్చాయని మీరు ఏమాత్రం కూడా దిగులు పడకుండా దేవుడు నీ జీవితంలో పూర్వదినాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే నేడు వచ్చిన శ్రమలు, నేడు వచ్చిన కష్టాలు వాటికంటే గొప్ప ఏమి కాదు. కనుక సహోదరి, సహోదరుడా, ఈ మాటల ద్వారా మరి నీవు బలపరచబడాలి, 10 మందిని బలపరచాలి. కనుక మరి అలాంటి బిడ్డగా నీవు ఉండాలని మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి కాబట్టి మరి మీకు మరి మీరు ప్రభులో బలముగా ఉండండి, ప్రభులో స్థిరమైన బిడ్డలుగా ఉండండి. మరి మీ కొరకు ప్రార్థన చేసే ముందుగా మరి నేను మీకు తెలియజేసే మరి మాట ఏమిటంటే పిల్లరా, మీలో ఎవరికైనా కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, మరి ఎలాంటి ప్రార్థన అవసరం వచ్చినా మరి నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పంపించండి. ఎందుకంటే మరి నా దగ్గర ఉన్న ఫోన్ నెంబరు 4 విషయాలకు ఉపయోగపడుతుంది. నా ఫోన్ నెంబరు మొదటిది మీరు ఫోన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి రెండవది వాట్సాప్ మెసేజ్లు పంపించడానికి ఉపయోగపడుతుంది. మరి మూడవది గూగుల్ పే పంపించడానికి, 4వది ఫోన్ పే పంపించడానికి కూడా పనిచేస్తారు. కాబట్టి ఒకే నెంబరు 4 విషయాలకి ఉపయోగపడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు మరి నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వాట్సాప్ చేయాలనుకున్న వారు వాట్సాప్ చేయండి. మరి లేదా ఈ లాక్డౌన్ వల్ల మరి మందిరాలు జరగడం లేదు కాబట్టి మరి ఆదివారపు ఆరాధన కానుకలు కానీ, దర్శన భాగాలు కానీ పంపాలనుకున్న వారు గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్ పే ద్వారా కానీ మీరు పంపించవచ్చు. మరి ఎందుకంటే మన సంఘ బిడ్డలు మరి కొంతమంది మరి ఈ వాక్యములో బలపరచబడి మరి ఆదివారపు ఆరాధన, మరి దశమ భాగ కానుకలు గూగుల్ పే ద్వారా లేదా ఫోన్ పే ద్వారా మరి మీలో చాలా మంది మన దివిలి, పిఠాపురం, కొండవారం సంఘ బిడ్డలు కానుకలు పంపిస్తున్నారు. మరి చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి ఒక్క మాట ఏంటంటే, మీలో ఎవరైనా గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్ పే ద్వారా కానీ కానుక పంపించినప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసి తెలియజేయండి. ఎందుకంటే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడతారు. గత వారంలో మరి మన పిఠాపురం సంఘ బిడ్డలు
మరి కాకినాడ వాస్తవ్యులు మరి సహోదరి మరి గూగుల్ ఫోన్ పే ద్వారా వారు దశభాగ కానుకలు పంపించి మరి వారు ఫోన్ చేసి చెప్పారు. మరి వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. మరి అలాగా ప్రియులారా, మరి మీరు కూడా ప్రభులో బలపడాలని, త్వరలోని లాక్డౌన్లన్నీ ముగింపు అయిపోయి మన చర్చిలు తెరవబడి మన దివిలి పిఠాపురం కొండవారి సంఘాలు మరి యథావిధిగా జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి నేను ఇప్పుడు మీకు మరొక నెంబర్ చెప్తున్నాను. మరి ఇది 4 విషయాలకు ఉపయోగపడుతుందని చెప్పాను కదా. ఫోన్ నెంబర్ అదే, గూగుల్ వాట్సాప్ నెంబర్ అదే, గూగుల్ పే నెంబర్ అదే, ఫోన్ పే నెంబర్ అదే. మరి దయచేసి మరి తెలియని వారు రాసుకోండి. 9346905934 మరి నంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు. మరి కనుక మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేసి నేటి లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరలా దేవుని రాకడ ఆలస్యమైతే మరో ఆదివారం దేవుని చిత్తమైతే చర్చిలో కలుసుకుందాం. మరి లేదా మరలా ఇలాగే లైవ్ ఆరాధనలో కలుసుకుందాం పిల్లరా. మరి అందరూ కూడా మరి కళ్ళు మూసుకుని మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల్లో పాలు పంపులు పొందుదాం. సకల ఆశీర్వాదములకును కారణభూతుడా పరమ తండ్రి యేసు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, నేటి ఆదివారపు దినమున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నీ సన్నిధిలో లైవ్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనపజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మా దివిలి పిఠాపురం కొండవారు సంఘ బిడ్డలు మరి లైవ్ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ కూడా దీవించండి ప్రభువా. మరి ఇంకా ఎవరైతే మరి ఛానల్ ని గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రభువా, ఈ రోజు వారు కూడా చేసుకుని మరి మా ఛానల్ ద్వారా వచ్చే వాక్యాన్ని వారు కూడా విన్నట్లుగా సహాయం ఇచ్చండి. అలాగే నాయన ఈ గ్రేస్ మినిస్ట్రీస్ నాయన పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల వీక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక దేశాల వారు, అనేక ప్రాంతాల వారు మరి నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా వినుచున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా బిడ్డలు స్వదేశములోను విదేశములలో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి మీ ఇంటిలోనే ఉండి మా బిడ్డలందరి కొరకు కూడా ప్రపంచ దేశముల కొరకు, ప్రపంచ దేశంలో వ్యాధులు, బాధలు, శోధన, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పొందుతున్న ప్రతి వారి కొరకు కూడా నేను, నా భార్య, నా 5 బిడ్డలను కూడా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి మా బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. గతించిన వారములో నాయన దశమభాగం పంపించిన బిడ్డలు, ఆరాధన కానుకలు పంపించిన బిడ్డలను దీవించము, ఆస్వాదించు. వారు ఇచ్చిన ప్రతి కానుకను కూడా మీ సేవార్థం, మహిమార్థం వాడుకొని వారు ఇచ్చిన వాటి కంటే 100 అంతలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏ కష్టములో, ఏ బాధలు, ఏ లోటులో ఉన్నారో వారిని దర్శించు నాయనా. వారికి కావలసిన గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు, శాంతి సమాధానాలు కలుగు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా దివిలి పిఠాపురం కొండవారం సంఘ బిడ్డలకును మరియు గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందలండి. మరలా వరకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.